మరోవైపు రేపు వరంగల్లో జరిగే కేటీఆర్ పర్యటన కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఊపు కొనసాగించేలా క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్నారు. ఓవైపు గ్రౌండ్లో మీటింగ్కు ఏర్పాట్లు జరుగుతుండగా మరోవైపు విజయవంతానికి నేతలు కార్యకర్తలతో నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు వరంగల్ ముఖ్య నేతలు. వరంగల్లో టీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరగనుంది. ఇందుకు నగరంలోని ఓసిటీ మైదానం వేదికవుతోంది. సభకు కావాల్సిన ఏర్పాట్లు దాదాపు పూర్తి కావచ్చాయి. సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారు. సమావేశ ఏర్పాట్లు సభాస్థలిని పరిశీలించారు. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నరేందర్, వీవీఐపీతో పాటు ఇతర గ్యాలరీల ఏర్పాట్లతో పాటు సభకు వచ్చే నేతలు కార్యకర్తలకు కావలసిన సౌకర్యాలపై సూచనలు చేశారు. ఈ మీటింగ్ కు వరంగల్ పార్లమెంట్ పరిధిలోని వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, వర్ధన్నపేట, పరకాల, స్టేషన్ ఘన్పూర్, భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి కార్యకర్తలు, నేతలు వస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేటీఆర్ నేతలకు సూచనలిస్తారన్న కడియం మీటింగ్ ను విజయవంతం చేయాలని కోరారు. వరంగల్ లోకసభ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడటానికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీ రామారావు గారు 7వ తారీఖు ఉదయం 10:30కు వరంగల్ పట్టణానికి చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపు 3,000 మంది కార్యకర్తలకు తగ్గకుండా సన్నాహక సమావేశానికి తీసుకురావాలని, వచ్చే కార్యకర్తలకు గాని పార్టీ నాయకత్వానికి గాని ఏ రకమైన ఇబ్బంది కలగకుండా వసతి సౌకర్యాలపైన దృష్టి సారించడం జరుగుతున్నది. మరోవైపు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు ముఖ్య నేతలు. నెలవారీగా నియోజకవర్గ స్థాయి మీటింగ్లు నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలు సన్నాహక సభ విజయవంతం చేసేందుకు విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. హన్మకొండలో నిర్వహించిన వరంగల్ వెస్ట్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ఇన్ఛార్జి మేయర్ సిరాజుద్దీన్, జిల్లా ఇన్ఛార్జి బాలమల్లుతో పాటు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. తమ నియోజకవర్గం నుంచి 25,000 మంది నేతలు, కార్యకర్తలు సభకు వెళతారని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తెలిపారు. వరంగల్ పార్లమెంటు పరిధిలో ఒక్క భూపాలపల్లి మినహా మిగతా సెగ్మెంట్లలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలవడంతో అసెంబ్లీ ఎన్నికల కంటే అధిక మెజారిటీతో గెలుస్తామనే ధీమాలో ఉన్నారు నేతలు.